విజయవాడలో బుక్ ఫెస్టివల్ కొనసాగుతోంది. పుస్తక ప్రియులు బుక్ ఫేర్ సందర్శించి తమకు ఇష్టమైన పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. ఒక మంచి పుస్తకం గుడ్ ఫ్రెండ్ లా ఉంటుందంటున్నారు పుస్తక ప్రియులు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయడం ద్వారా జ్ఞానం పొందుతారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఇలాంటి బుక్ ఫెస్టివల్స్ మరెన్నో జరగాలన్నారు. విజయవాడలో కొనసాగుతున్న బుక్ ఫేర్ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక పుస్తకం ఎంతో మేలు చేస్తుంది అని పెద్దలు ఊరికేం లేదు. ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడిలాగా ఒక జీవితాన్ని నిలబెడుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది పెద్దల నుంచి వస్తున్నటువంటి మాట. దానికి ఆద్యంగా పోస్తూ ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు అంటే పుస్తక పఠనం అనేది దాదాపుగా కనుమరుగైపోయింది. ఏదో కాలేజీలకో లేదా స్కూళ్ళకో వెళితే తప్ప సాధారణంగా మనుషులు ఎవరు కూడా ఇవాళ ఉన్నటువంటి జీవన విధానంలో పుస్తక పఠనాన్ని పక్కన పెట్టేసినటువంటి రోజుల్లో 36వ బుక్ ఫెస్టివల్ విజయవాడలో ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బుక్ ఫెస్టివల్ అనేది సర్వసాధారణంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో 36 సంవత్సరాల నుంచి కంటిన్యూగా బుక్ ఫెస్టివల్ నడుస్తూ ఉందంటే ఏ విధంగా పుస్తకాలకు ఆ విధమైనటువంటి ఆదరణ చూపిస్తున్నటువంటి విధానాన్ని, అంటే పుస్తకాలు ఎప్పటికీ కూడా విజ్ఞానాన్ని నేర్పుతూనే ఉంటాయి, మనిషి యొక్క జీవన విధానాన్ని మారుస్తూనే ఉంటాయి అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమే ఈ బుక్ ఫెస్టివల్. మనం చూడొచ్చు ఇవాళ సోషల్ మీడియా ఉన్నటువంటి రోజుల్లో కూడా పుస్తక పఠనానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లభిస్తుంది అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్, ఆ స్టాల్స్ను తీసుకొచ్చినటువంటి నిర్వాహకులు, అదేవిధంగా ఆ పుస్తకాల పైన ప్రేమ చూపిస్తున్నటువంటి ఈ బుక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చూడొచ్చు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం విజయవాడలో జరుగుతుంది. నిన్న అంటే 2వ తారీఖున ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 12వ తారీఖు వరకు పుస్తక ప్రియులకు ఇదొక సువర్ణ అవకాశము, అదేవిధంగా ఒక మంచి పండుగ వాతావరణం అని చెప్పాలి. పెద్ద ఎత్తున ఇక్కడ బుక్ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు. చిన్నలు పెద్దలు మధ్య వయసు గల అందరూ కూడా ఇది చిన్న పెద్ద ఏమాత్రం కూడా భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకాలు అనే దాన్ని కొనేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. చాలా బిజీగా కూడా కనపడుతున్నాయి స్టాల్స్ అన్నీ కూడా. అంటే అసలు ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో ఈ పుస్తక పఠనం ఎలా ఉంది, పుస్తకాల పైన మక్కువ ఎలా ఉంది, మనతో కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం ప్రత్యక్షంగా. సరే చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ బుక్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, ప్రత్యేకంగా ఏంటి ప్రధానంగా ఎట్లా జరుగుతుంది బుక్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏంటి? చాలా అద్భుతంగా జరుగుతుంది సార్. నేను సినిమా డైలాగ్ రైటర్ని. నా పేరు బొమ్మిన వెంకటరమణ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పుస్తక పేరు అక్షర సత్యామృతం. నా పుస్తకాన్ని డైలీ పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు. పరిచయం ఉన్నవారా లేనివారా అని చూడకు, ఒక చిరునవ్వు నవ్వు, ఎప్పటికీ గుర్తుంటావు నువ్వు. అజ్ఞానం ఆఫీస్ గదిలో ఏసీ లాంటిది, కొన్నవారికే సొంతం. విజ్ఞానం వీచే గాలి అని తెలుసుకున్న ప్రతి ఒక్కరు సొంతం. నిజాన్ని చెప్పేవాడికి ధైర్యం ఎక్కువ, నిజాన్ని దాచేవాడికి భయం ఎక్కువ. అర్థం చేసుకుంటే అపార్థానికి అవకాశం ఉండదు కదా. ముఖ్యంగా ఆడపిల్లల కోసం, ముఖ్యంగా కాలేజీ ఆడపిల్లల కోసం. స్నేహంలో ఓ హద్దుంటేనే ముద్దు, హద్దు మీద స్నేహం వద్దు చేయొద్దు. గర్వం ఉన్నవారు సర్వం కోల్పోతారు, గర్వంగా పోతుతారు మనందరిలాగా. కరెంటు స్విచ్ నొక్కితే బల్బు వెలుగుతుంది, కరెక్ట్గా మాట్లాడితే జీవితం వెలుగుతుంది. నమ్మకం అమ్మ లాంటిది, అమ్మకానికి పెట్టకు, పెట్టిన వదిలిపెట్టకు. ఇది ఇలాంటి గోల్డెన్ వర్డ్స్ ఉంటాయండి. మంచి మాట మంచులా కరుగుతుంది, చెడ్డ మాట చెడుగుడు ఆడుస్తుంది జీవితాంతం. కష్టే ఫలి నమ్ము, నీలో ఉంది దమ్ము, దుమ్ము రేపే సత్తా ఉంది నీకే. అనుకున్న సాధించు, అమ్మానాలను పూజించు, వీలుంటే మంచిని పంచు పెంచు, కానీ మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే చేరుకోగల విజయ పంచు అని చెప్పేసి ఇలా ఉంటుంది సార్. అంటే సాధారణంగా ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ పుస్తకం చదివే పరిస్థితి ఉందా సామాన్యులని అంటే ఎంతవరకు ఉంది? మీలాంటి రచయితలు ఎంతవరకు ప్రోత్సహించబడుతున్నారు ఏంటంటే ఏం చెప్తారు? ఇది బాగా మంచి ప్రశ్న అండి. ఇది యాక్చువల్గా శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అనేవారు, లుక్ కల్చర్ ఎక్కువైపోయింది, బుక్ కల్చర్ తక్కువైపోయింది అని చెప్పేసి అనేవాడు. ఆయన చాలా అక్షరసత్యం చెప్పారు. లుక్ కల్చర్ ఎక్కువైపోయింది, బుక్ కల్చర్ తక్కువైపోయింది అని చెప్పేసి అనేవాడు. అంటే చదువు వెధవను చేయదు, వెధవను చేసే చదువే కాదు అనేది ఈ యువత నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. యాక్చువల్గా ప్రతిదీ కూడా ఈ పుస్తకం మంచి నేస్తం అండి. యాక్చువల్గా మంచి పుస్తకం చూపిస్తుంది సమస్త లోకం అని చెప్పేసి నా వాట్సాప్ మెసేజ్ ఒక 50,000 మంది చదివారండి. చదివిన తర్వాత పుస్తకం మీద ఒక తెలియని ఆకాంక్ష పెరుగుతుంది, చదవాలనే ఆకాంక్ష పెరుగుతుంది.
చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. నా బుక్కు 40,000 పుస్తకాలు అయిపోయిందంటే దీంట్లో ఎంత విషయం ఉండాలి. ఇది అన్నమాచార్యులు గారి మున్మనతో బుక్ అండి. ఇది ప్రతి ఆడపిల్లకి, ముందు కాలేజీ ఆడపిల్లండి, ముందు చదువు, పాస్ అవ్వు, ఆ తర్వాత లవర్తో లైఫ్ అని ప్రతి అమ్మాయి అనుకుంటే మీ లైఫ్ ఐశ్వర్యంలో మరింత అందంగా ఉంటుందని రాశాను. ఆడపిల్లలు చదివితే, ఇలాంటి పుస్తకాలు చదివితే వాళ్ళు భవిష్యత్తుకి, బంగారు భవిష్యత్తుకి పునాది వేసిన వాళ్ళు అవుతారండి. ఈ ప్రైమ్ నైమ్ ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానండి. మొత్తానికి చాలా పెద్ద ఎత్తున ఈ బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి కూడా అంతే విధమైనటువంటి ఆదరణ వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనే దానికి సాక్షాత్తు ఇలాంటి ఎమ్మెల్యేలు అంటే ప్రజాప్రతినిధులు సైతం పుస్తకాలకు ఆదరణ చూపిస్తున్నారంటే ఏ విధంగా పుస్తకాలకు ఉన్నటువంటి ఆదరణ ఏ విధంగా ఉందనేది అందులో గమనించవచ్చు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలకు అందరూ కూడా ఆకర్షితులుగా వచ్చి ఈ యొక్క పుస్తక ఏదైతే ఎగ్జిబిషన్ పాల్గొనాలని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ నుంచి.